హాయ్ అండి. తిను మా ఫ్రెండ్ వనజ అండి. 2 వీక్స్ బ్యాక్ మన సీఎం గారు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి తణుకు వచ్చారండి. ఆ కార్యక్రమంలో మా ఫ్రెండ్‌కి ఇలా అవార్డు వచ్చిందండి. తను అవార్డు తీసుకుంటుంటే నేను తీసుకున్నంత హ్యాపీ అనిపించిందండి. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. తనకి ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే ప్లాస్టిక్ ఎగెయిన్స్ట్ ఫైట్ చేసిందండి. చాలా హార్డ్ వర్క్ చేసింది. తను అవార్డు తీసుకున్న వీడియో, ప్రతిజ్ఞ, స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ సీఎం గారి చేతుల మీదుగా నువ్వు స్పీచ్ మాట్లాడమ్మా అని అన్నారంట. మొత్తం అన్ని ఈ వీడియోలో మనం చూద్దాము. వన్స్ అగైన్ వనజ, నువ్వు ఇలా సీఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం ఈ వీడియోలో తను అవార్డు తీసుకోవడం, సీఎం గారి చేతుల మీదుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ మొత్తం అన్ని వీడియోలో మనం చూద్దామండి. నా పక్కన కూర్చునుంది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చుని పెట్టారంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన కోసం పనిచేస్తున్నారు, ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛాంధ్రకి మీరందరూ కూడా సహకరించాలి. మనం ఓన్లీ ఆయన చెప్పడమే కాదండి, మన ప్రజలే గవర్నమెంట్, మీరు అందరూ కూడా సహకరించాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ప్లాస్టిక్ ని నివారిద్దాం, భవిష్యత్ తరాలను కాపాడుకుందాం. ఏ ఫలితం ఆశించకుండా ఈ ప్లాస్టిక్ ఎగెయిన్స్ట్ ఫైట్ చేసిందండి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం చాలా పాటుపడిందండి. చూడండి, కష్టపడితే తప్పకుండా ఫలితం వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇదే నిదర్శనం. తన అవార్డు విధానం ఇప్పుడు చూద్దాం. మనము డాష్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వనజ గారు, తొర్రేడు గ్రామ పంచాయతీ. ఆవిడ ప్లాస్టిక్ వినియోగం మీద విశిష్టమైన చైతన్యం కల్పించి ప్రజల్లో ఒక అవగాహనకి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఆవిడ ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. అదేవిధంగా ఎంతో రూరల్ ఏరియాస్లో ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేశారు. ప్లాస్టిక్ వాడకం మీద ఎంతో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. చాలా ఆ అమ్మాయికి ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఇట్రామ్మా, నువ్వు ఒక్కటే ఒకసారి రా. ఇలా సీఎం గారు స్టేజ్ మీదకి వనజాని రమ్మన్నారంటండి మాట్లాడడానికి. ఇలా సెక్యూరిటీ వారు, పోలీసు వారు వెళ్ళడం లేదంట. మరి ఇంకొకసారి మాట్లాడదు అని చెప్పారంటండి. మనం కూడా ఇలా స్వచ్ఛాంధ్ర కోసం పాటుపడదాం. మన భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తుని ఇద్దామండి. తను చాలా చెప్తుందండి. అవసరమైతే మనము తను సంప్రదిద్దామండి. తన యూట్యూబ్ ఛానల్ అండి. మీరు అవసరమైతే మనం కూడా కాంటాక్ట్ అవుతాం. దీన్ని అనుసరిద్దామండి మనం.